ఎందుకు లేచి నిలబడుతున్నారో ఒకసారి మనస్సాక్షిని అడగండి. ఎందుకు లేచి నిలబడుతున్నారో మనస్సాక్షిని అడగండి. మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. మానవత్వం ఉందా లేదా అడగండి. మిమ్మల్ని చేస్తా ఉన్నది రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అడగండి. ఇవే రాజకీయాలు. బీసీ సంక్షేమం గురించి మాట్లాడేటప్పుడు బీసీల కోసం అవతల వారు ఏం చేశారు, బీసీల కోసం ఇంకా ఏం చేయాలి అని చెప్పి తెలుసుకునేదానికి కూడా అవకాశం కూడా ఇవ్వని పరిస్థితుల్లో మీరు వ్యవస్థ నడిపే కార్యక్రమం చేస్తున్నారు. ఇవే రాజకీయాలు. బీసీల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి వినడం నేర్చుకోండి. బీసీలకు మీరేం చేశారు, బీసీలకు అవతల వాళ్ళు ఏం చేశారు, బీసీలకు ఏం చెయ్యాలి అన్నది ఒకసారి వినడం నేర్చుకోండి. అప్పుడే మానవత్వం అన్నది మీలో ఉన్నది బయటకు వస్తుంది. ఈ రకంగా మాట్లాడితే మనుషుల రాక్షసులు అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. సీఎం గారు లీడర్ ఆఫ్ ది హౌస్ బీసీల పైన ప్రవేశపెట్టినటువంటి తీర్మానం పైన ఎవరు మాట్లాడతారు అని అంటే మీకు వైసీపీ నుండి ఇచ్చినట్లు లిస్ట్ ఇది. కైండ్లీ నేను దయచేసి వినండి, ఒక్క మాట చెప్తానండి. 2 పేర్లు ఇచ్చారు. అట్లాగే వీళ్ళు ఇటుపక్కన పేర్లు ఇచ్చారు. మై జాబ్ ఈజ్ టు గివ్ ఆపర్చునిటీ టు ఎనీ మెంబర్ సజెస్టెడ్ బై యువర్ విప్ ఆర్ పార్టీ. కైండ్లీ దెన్ అప్రాప్రియేషన్ బిల్లు కన్నా కూడా మీ పేర్లు ఇచ్చారు. ఈ పేర్ల ప్రకారం నేను వెళ్తున్నాను ఆల్ ది టైం. అవి కాకుండా యూ విల్ గెట్ యువర్ ప్రయారిటీ. కైండ్లీ లిసన్, యూ విల్ గెట్ యువర్ ప్రయారిటీ అన్నప్పుడు మీరు చూస్తున్నారు, అటు చూస్తున్నాను, ఇటు చూస్తున్నాను. మీరు కనుక అచ్చెన్నాయుడు గారు కామెంట్ పైన మాట్లాడదలుచుకుంటే తప్పకుండా అవకాశం ఇచ్చేవాడిని. కానీ మీరు అడగలేదు. నా దగ్గరకు వచ్చి నెహ్రూ గారు చెప్పలేదు. సో ఐ థాట్ యూ డు నాట్ వాంట్ టు స్పీక్ ఆన్ ఇట్. సో దెన్ వీ పుట్ ది రిజల్యూషన్ ఫర్ ఓటింగ్. అయిపోయిన తర్వాత అప్రాప్రియేషన్ బిల్ ప్రవేశపెట్టిన తర్వాత ఐ కెనాట్ గో బ్యాక్ ఇన్ టు ది ఎజెండా. దట్ ఈస్ ఎ రూల్. నా ఉద్దేశం ఏంటంటే ఓకే, మీ కామెంట్స్ మీ ఇష్టాన్ని వదిలిపెడుతున్నాను. కానీ అప్రాప్రియేషన్ బిల్లు పైన మీకు అవకాశం వస్తుంది, మాట్లాడండి. యూ కెన్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్. కానీ మీరు అప్రాప్రియేషన్ బిల్ పై మాట్లాడే పేర్లు కూడా మీరు ఇస్తే మీ పేరు ఇవ్వాలి దానిలో కూడా. ఐ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. బట్ అవన్నీ కాకుండా మీరే మాట్లాడతానంటే మీరే మాట్లాడి నాకు అభ్యంతరం లేదు. నా ఎస్ విషయం ఏమైనా మాట్లాడినారా? అధ్యక్ష, ఎక్కడైనా కూడా చర్చలో పాల్గొనాలంటే ఎవరి పేర్లు కావాలి అంటే ప్రతిపక్ష నాయకుడు తన పేరు రాసి ఇవ్వాల్సిన పని లేదు అధ్యక్ష. తీర్మానం అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు వైండింగ్ అప్ చేస్తాడు. మిగిలిన వాళ్ళు మాట్లాడతారు. చివరిగా ప్రతిపక్ష నాయకుడు వైండింగ్ అప్ చేస్తాడు తన పార్టీ తరఫు నుంచి. దట్ ఈస్ హౌ ద ప్రాక్టీస్ ఇస్ ఆల్వేస్. మినిస్టర్ లెజిస్లేటివ్ అఫైర్స్ అధ్యక్ష, ఈ మధ్యనే ట్రైనింగ్ పెట్టారు ఎమ్మెల్యేస్ అందరికీ కూడా. ఎమ్మెల్సీలకి ట్రైనింగ్ పెట్టారు అధ్యక్ష, మినిస్టర్స్ కూడా. ఆ ట్రైనింగ్లో అన్ని డీటెయిల్స్ కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూల్స్ తెలియకపోతే రూల్స్ బుక్ చూసుకుని దాదాపు ఒక కంఠస్థానం పడితే బాగుంటుంది అధ్యక్ష. ఆయనకి ఏం రూల్స్ తెలియదు, ప్రొసీజర్ తెలియదు, ట్రెడిషన్ తెలియదు, ఏమీ తెలియకుండా నేను వైండ్ అప్ చేస్తాను తీర్మానం మీద అంట అధ్యక్ష. తీర్మానం మీద వైండ్ అప్ ఉండదనేటువంటి సంగతి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తీర్మానం మీద ఓన్లీ మాట్లాడిన తర్వాత తీర్మానాన్ని ఓటింగ్ పెడతారు తప్ప మళ్ళీ వైండ్ అప్ చేసేది ఒకే ఒక్క సందర్భంలో ఉంటుంది అధ్యక్ష. అది అప్రాప్రియేషన్ బిల్లో వైండ్ అప్ చేయడానికి ప్రతిపక్షానికి అర్హత ఉంది. ప్రతిపక్షం వైండ్ అప్ చేస్తారు. అంతేగాని ప్రతిదానికి నేను వైండ్ అప్ చేస్తాను అంచేత నాకు బిగినింగ్ లో మాట్లాడడం రాదు, లాస్ట్ లోనే మాట్లాడగలను, అది కూడా మీరు ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారనే విధానం కాదు అధ్యక్ష. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన పదాన్ని ఉపయోగించాడో ఇది పార్లమెంటరీ వ్యవస్థ. పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడటానికే ఇక్కడ అవకాశం ఉంది తప్ప అన్పార్లమెంటరీ మాట్లాడి ఇంకేతండి మీకుండే లక్షణాలన్నీ కూడా మాకు అంటగట్టడం అనేటువంటి కరెక్ట్ కాదు అధ్యక్ష. మీ రాక్షస లక్షణాలు ఇక్కడ అంటగట్టకండి అందరికీ. ఆ మానవత్వం లేనటువంటి మీ మాట ఏదో మాట్లాడారో అది విత్డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో అదేవిధంగా పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన వరకు రూల్స్ కట్టుబడి మనం బిజినెస్ నడుపుకుంటున్నాం, మీరు నడుపుతున్నారు అధ్యక్ష. అటువంటిది
ఎంచేతండి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, మీరు అడిగారు. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే ప్రతిపక్ష నాయకుడు కానీ ఎవరైనప్పటికీ కూడా చెయ్యెత్తుతారు అధ్యక్ష. ఒకవేళ పేరు ఇవ్వకపోయినప్పుడు మీరు పేరు ఇవ్వలేదు ఓకే అనుకున్నాం, చెయ్యనే ఎత్తుతారు, చెయ్యెత్తలేదు. మీరు ఎప్పుడు వచ్చారు అధ్యక్ష హౌస్లోకి? మీరు ఎప్పుడు వచ్చారు? సగం డిస్కషన్ అయిన తర్వాత, సగం డిబేట్ అయిన తర్వాత మీరు హౌస్లోకి వచ్చారు. బీసీ మీద రిజల్యూషన్ ప్రవేశపెట్టి సగం డిబేట్ అయిన తర్వాత మీరు హౌస్లోకి వచ్చారు. ఎప్పుడు హౌస్లోకి వచ్చారు? జస్ట్ అచ్చెన్నాయుడు గారు చెప్పే ముందు మీరు హౌస్లోకి వచ్చారు. హౌస్లోకి వచ్చిన తర్వాత ఎందుకు రాలేదు? బిగినింగ్లో ఎందుకు రాలేదు హౌస్లోకి? బిగినింగ్లోకి రాకపోయారు. అదేవిధంగా మీ డిప్యూటీ లీడరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పేరు ఇవ్వాలి, లేకపోతే మా నాయకుడు మాట్లాడతారని చెప్పాలి. అది కూడా చెప్పలేదు. చెప్పకుండా మీరు రెచ్చిపోయి ఏదో లోటస్ పాండ్లో మీ నాయకులతో మాట్లాడినట్టుగా ఇక్కడ మానవత్వం లేదు, అది లేదనేటువంటి ఈ పదాలన్నీ కూడా మీరు విత్డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాం, మీకు ఆ రోజున కూడా మీరు విత్డ్రా చేసుకోవాలి, మీకు క్షమాపణ చెప్పాలంటే మీరు చెప్పనన్నారు. అందుకనే మీ విజ్ఞత ఈ విధంగా ఉంది కాబట్టి మీకు రిజల్ట్ కూడా అట్లాగే వచ్చింది అధ్యక్ష. ఓకే, ప్లీజ్ అధ్యక్ష యనమల రామకృష్ణుడు గారు తాను మాట్లాడుతూ పోయాడు అధ్యక్ష ఇది సభకిచ్చిన ఎజెండా, దిస్ ఈజ్ ద ఎజెండా, సభకిచ్చిన ఎజెండా. దీంట్లో మీరు ఎక్కడ పెట్టారు అధ్యక్ష? బీసీలకు సంబంధించి ఇవాళ రెజల్యూషన్ మూవ్ చేస్తున్నారు అన్న మాట ఈ ఎజెండాలో ఎక్కడ పెట్టారో చెప్పమని చెప్పి నేను పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ని అడుగుదలుచుకున్నా అధ్యక్ష. ఎక్కడ పెట్టారో చెప్పమని అడుగుతున్నాను అధ్యక్ష. మీరు పెడుతూ ఉన్నారు అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారు సభలోకి వచ్చి నేను ఇది పెడుతూ ఉన్నానని చెప్పి ఆయనంతటా ఆయన చదివి వినిపించాడు. ఎగ్జాక్ట్లీ ఎక్కడుంది చెప్పండి అధ్యక్ష? ఇదిగో ఎజెండా, దిస్ ఇస్ ద ఎజెండా, చెప్పండి. అధ్యక్ష అందుకనే నేను ఇందాకే చెప్పాను అధ్యక్ష, మీరు రూల్స్ బుక్ చదువుకోవాలి. మీకు అంతగా చదవడం వస్తే కౌలన్ శక్తర్ కూడా చదువుకోవాలి. కౌలన్ శక్తర్ చదువుకున్నా మీకు అర్థమవుతుంది ప్రొసీజర్. మీకు ప్రొసీజర్ అర్థం అవ్వకపోతే నేనేం చేయను అధ్యక్ష. ఎందుచేతంటే నోటీసు ఎక్కడిచ్చారో ఎజెండాలో ఎక్కడిచ్చారంటారు. స్పీకర్ గారికి మార్నింగే మేము ఇంటిమేట్ చేశాం, మేము స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాం ముఖ్యమంత్రి గారు బీసీ దాని మీదనే స్పీకర్ గారు పర్మిట్ చేశారు. స్పీకర్ గారు పర్మిట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు బహుశా తమరు లేరనుకుంటాను ఇక్కడ. అదేవిధంగా మీ మెంబర్స్ ఉన్నారు, మీ పర్మిషన్ లేకుండా మీ మెంబర్స్ ఎవరు మాట్లాడతారనేది స్లిప్ పంపించలేదు అధ్యక్ష. మీ పర్మిషన్ ఉంటేనే మీ యొక్క చీఫ్ విప్ కానీ మీ విప్ కానీ లేకపోతే మీ డిప్యూటీ లీడర్ కానీ ఒక స్లిప్ పంపిస్తారు, మా పార్టీ తరఫున వీళ్ళు మాట్లాడతారు. ఆ పార్టీ తరఫు మాట్లాడేటప్పుడు నేను రెండు క్వశ్చన్లు అడుగుతున్నా. ఒకటి, తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే ముఖ్యమంత్రి గారు డీటెయిల్స్ చెప్పిన వెంటనే మీరెందుకు చెయ్యి ఎత్తలేదు పైకి నేను మాట్లాడతానని దానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా రెండోది, మీరు స్లిప్ అయినా కనీసం మీ డిప్యూటీ లీడర్ చేత ఆ పేరులో మీ పేరైనా పంపించుండాలి, ఎందుకు పంపించలేదని అడుగుతున్నాను అధ్యక్ష. అంచేత మీకు బీసీల మీద మాట్లాడేటువంటి ఇష్టం లేదు, అందుచేత పాపం ఆ బీసీని ఇంకో బీసీని బలేశారు. అంచేత ఇంకో బీసీని బలేయడం జరిగింది తప్ప మీకు మాట్లాడడం ఇష్టం లేకే చేశారు. అదేవిధంగా అప్రాప్రియేషన్ బిల్లులో కూడా మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు తయారు కాలేదు? ఎందుకంటే అప్రాప్రియేషన్ బిల్ కూడా వెరీ ఇంపార్టెంట్ బిల్లు. ఓకే, మీ డిప్యూటీ లీడర్కి ఇస్తున్నారు, మాకు అభ్యంతరం లేదు. అంచేత ఈ రోజున కూడా అప్రాప్రియేషన్ బిల్ మీద కూడా ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడవచ్చు. ఈ బీసీ వెల్ఫేర్ గురించి మాట్లాడరు. ఎంచేత మీరు చేసేది ఏమీ లేదు కాబట్టి మీరు మాట్లాడటానికి కూడా ఏమీ లేదు. అంచేత మీరు చేసేటువంటి తప్పులకి అంచేత స్పీకర్ గారికి మేము పర్మిషన్ తీసుకుని మూవ్ చేశాం. అది ఓరల్ గా పర్మిషన్ తీసుకోవచ్చు, అదేవిధంగా రిటర్న్ గా పర్మిషన్ తీసుకోవచ్చు. దిస్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ పార్లమెంటరీ ప్రొసీజర్. Thing is, I want to inform the House, please be seated. I want to inform the House, today morning I have received information that a resolution on BCs is going to be made by the leader of the House. Then immediately I asked my secretary to inform the YSR party. Then Pedirapiti Ramachandra Reddy garu, your deputy leader, was informed about it. Then only you have given the list of your speakers. I see like that, no rule is